హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో చిన్నప్పుడు మనం అందరం వీసీఆర్ సిరీస్ చూసే ఉంటాము. బట్ ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ అంతరించిపోతున్నాయి. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. బట్ వీళ్ళు మాత్రం మీ దగ్గర వీసీఆర్ క్యాసెట్ ఉందా, మా దగ్గరికి తీసుకురండి, మేము మీకు కొత్తగా చేసి ఇస్తాము అని చెప్పేసి అయితే ఒక కాన్సెప్ట్ రాబోతున్నారు, సీతారాం చిత్రాలు అని. సో టీం మొత్తం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరేంటండి యాటిట్యూడా? నేను నమస్తే పెడతా, కనీసం తిరిగి నమస్కారం కూడా పెట్టట్లేదు. ఏంటి సార్ అసలు నాకు తెలియదు. అంటే మీకే నమస్తే పెట్టేది, మాది మామూలు కదా అన్న. అంతే కదా సార్, చిన్న చూపు కదా సార్ యాంకర్స్ అంటే మీకు. అసలు మామూలు నవ్వుతున్నారేంటి సార్? నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటా అసలు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కడో అలా మెయింటైన్ చేస్తాడు. ఓహో, అంటే చెప్పకనే చెప్పారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అని చెప్పేసి. బట్ ఎనీవేస్, ఫస్ట్ థింగ్ అయితే కంగ్రాచులేట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ కాన్సెప్ట్ ట్రైలర్ దగ్గర నుంచి మొదలుపెట్టి సాంగ్స్ కావచ్చు, అండ్ ఈ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా చాలా 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 బాగుంది. సో కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి? మీరేనండి డైరెక్టర్, మీరే కదా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి వీసీఆర్ మీద ఎందుకు ఐడియా వచ్చిందంటే 2019లో కరోనా వచ్చి కంప్లీట్ లాక్డౌన్ కొలాప్స్ అయిపోయిందాం. సో ఆ టైంలో పెళ్లి వీసీఆర్ క్యాసెట్లు ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు దొరికిందనమాట. సో ఆ డేటాని కన్వర్ట్ చేయించారు. మీకు దొరికిందా? మా నాన్నది, మా నాన్న పెళ్లి క్యాసెట్. సో ఆ డేటా దొరికితే మామూలుగా కన్వర్షన్ షాప్లో చేపించి సిడీస్ ఉన్నాయన్నమాట. సో అది చూసినప్పుడు చిన్న స్ట్రైక్ అయిన ఐడియా అనమాట. సో ఇలా వీసీఆర్ క్యాసెట్ని ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించి సో దాని మీద స్టార్ట్ చేసాం అనమాట వీసీఆర్ కాన్సెప్ట్. ఇంకొకటి బేసిక్గా నాకు ఛాయ్ అంటే బాగా ఇష్టం అనమాట, అందుకే ఛాయ్ కూడా పెట్టేసాం వాళ్ళు. టీని వీసీఆర్ని కలిపిన మహానుభావుడు ఈయన. బట్ ఎవరు ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్లో? డైరెక్టర్స్లో అందరూ ఇన్స్పిరేషనే. ఎక్కువగా పూరి సార్ది ఎక్కువ ఫాలో అవుతాం అనమాట. మన ట్రైన్ డైలాగ్స్ బాగా ఫేమస్ కదా. ట్రైన్ డైలాగ్ పూరి సార్ది ట్రైన్ డైలాగ్ చెప్పండి ఒకసారి. ఆయన చెప్తూనే బాగుంటుంది. పర్లేదు, మీరు కూడా చెప్పండి, ఫ్యాన్ గా కూడా చెప్పొచ్చు. మనందరం ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటాం. అందరు ట్రైన్లు వస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మన ట్రైన్ రాదు. సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందా పక్కన పెట్టేస్తే మనకు నచ్చిన పని చేస్తూ మనం ఉండడమే జీవితంలో సక్సెస్ అనేది. సో ఈ సినిమా చేసిన ప్రాసెస్లో నాకు సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందో నాకు తెలియదు, కానీ నేను చేయాలనుకున్న సినిమా చేశాను. సీతారాం చిత్రాలు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, బట్ డెఫినెట్గా నా డ్యూటీ నేను సిన్సియర్గా చేశాను. ఓకే, కంగారుగా మళ్ళీ ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ అడిగిస్తుంది, చెప్పేయాలి అన్నట్టు చెప్పారు. ఇంత భయం ఉన్నా అంటే ఇంట్రోవర్ట్, వెరీ ఇంట్రోవర్ట్ మీరు. సరే, మీ దగ్గరికి కాసేపు పోయాక వస్తాను. సార్, ప్రొడ్యూసర్ అని పిలవాలా, లిరిసిస్ట్ అని పిలవాలా మిమ్మల్ని? యాక్టర్ కూడా. ఇందులో ఒక క్యారెక్టర్ కూడా మామూలుగా కాదు అసలు. ప్రొడ్యూసరు, లిరిసిస్ట్, యాక్టరు, సూపర్. సో ఫస్ట్ థింగ్, ఈ కథని ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? బికాస్ చాలా వరకు వస్తున్నాయండి కొత్త కాన్సెప్ట్స్, బట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొంతమంది రారు, రెడీ అవ్వరు. సో మీకు ఈ కథ నచ్చడం గల 3 పాయింట్స్ ఏంటి, మెయిన్ పాయింట్స్ ఏంటి? మేజర్గా నేను ఇందులో ఇన్వాల్వ్ కావడానికి కారణము ఒక మనిషితోనే మొదలవుతుంది. అది శశిధర్ అనమాట. సో తను డైరెక్టర్, తను దాదాపు నాకు 8 to 10 years నుంచి తెలుసు. సో తను షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక కసి ఉండేది తనలో. టాలెంట్ ఎంత కుప్పలుగా ఉందంటే మనం ఎంతైనా తీసుకోవచ్చు, అంత టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ని మనము జనాలకు తీసుకెళ్లడంలో నా వంతు బాధ్యతగా నేను తనతో పాటు నిలబడాలి అని అనుకున్నాను. అందుకే తనతో పాటు ఇక్కడ దాకా ట్రావెల్ చేశాను. ఓకే, మీరు అంటే లైక్ లిరిసిస్ట్గా ఇదే ఫస్ట్ మూవీనా, బిఫోర్ ఏమైనా? లిరిసిస్ట్గా అయితే ఇదే ఫస్ట్ మూవీ. బాబా ఎదిరిపోయినాయి కదా, పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏ పాట రాసినప్పుడు కొంచెం కష్టం అనిపించింది మీకు? అన్ని పాటలు ఈజీగానే అనిపించాయి. కాస్త లవ్ ఫ్లేవర్ నాకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇన్ఫాక్ట్ ఆ సాంగ్ రాసిన తర్వాత మా ఆవిడ నాకు ఎలా లవ్ చేయాలో ఇంకా బాగా తెలిసింది. సో ఆ రోజు నుంచి నేను మా ఆవిడ చూసే విధానం కూడా చాలా మార్చుకున్నాను. ఓ పాట రాయడంతో వైఫ్ని ఎలా చూడాలో ఆయనకు అర్థమైందంట. సో ఆర్టిస్ట్గా చెప్పండి, లైక్ ఎలాంటి క్యారెక్టర్ చేశారు, ఏంటి? సో ఆడియన్స్ చాలా కనెక్టింగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. సో ఇన్ఫ్యాక్ట్ తెలియకుండానే స్టోరీకి మంచి ఎండింగ్ ఇచ్చే క్యారెక్టర్ అది మీద. ఓహో,
పెద్ద రోల్గా కనపడకపోయినా బట్ అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది స్టోరీని. అలాంటి క్యారెక్టర్ డైరెక్టర్ మళ్ళీ నాకే అవకాశం ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అది కూడా నేను ఫస్ట్ టైమే యాక్టింగ్ ఇది. సో అన్నీ ఫస్ట్ టైమే చేసాం, అందరూ ఫస్ట్ టైం టాలెంటర్సే. సో ఈ అద్భుతంగా వచ్చింది ప్రోడక్ట్ అయితే ఓకే, కాన్ఫిడెంట్గా చెప్పగలం. డన్ మాకు కనిపిస్తుంది. అండ్ ఎస్, ఇప్పుడు ఈ టాలెంట్ అండ్ ఆవగింజ కాన్సెప్ట్ ఏంటి మీ ఇద్దరు చెప్పండి. అండ్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయను? మీ ఇష్టం. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కదా, బ్యూటీ ఫస్ట్ కదా. సో ఎస్ డార్లింగ్, మిమ్మల్ని మేము అంటే లైక్ చిన్న స్క్రీన్లో చూసి యూఆర్ వెయిటింగ్ ఎప్పుడు వస్తారు ఈవిడ ఆన్ స్క్రీన్కి, అంటే లైక్ 70mm అని చెప్పేసి. కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది అండ్ కథలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? సో ఫస్ట్ అయితే శశి గారు కాల్ చేసి నీట్గా మొత్తం కథ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ని డేస్ ఉంటుంది, సో మీ క్యారెక్టర్ టీచర్ అని అది అని. నాకు స్టోరీ చాలా వినగానే వెరీ డీసెంట్, చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే పెద్ద సినిమాలో వేరే ఒక సిస్టర్ రోల్స్ అవి ఇవి చేయడం కన్నా చిన్న సినిమా అయినా సరే నేను లీడ్గా ఉండి చేసేది నాకు చాలా ఇష్టం. సో అందుకనే అండ్ స్టోరీ వెరీ డీసెంట్గా ఉంటుంది. మీకు కామెడీ, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఓకే, సో టీచర్ క్యారెక్టర్ అనగానే నేను ఊహించుకున్నాను మంచిగా శారీస్తో చక్కగా నవ్వుతూ అంటే ఇంకాస్త జనాలకి ఫస్ట్ అటెంప్ట్ కదా, ఇంకాస్త మనం క్లోజ్ అవుతాం. సో నాకు అలా అనిపించింది. నా వెంటనే ఓకే చెప్పడం జరిగింది. కొన్ని డేస్లో షూట్ చేసి ఇక్కడ వరకు ఒక 3 years అయిపోయినట్టుంది మేము ఇది స్టార్ట్ చేసి. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఈ రోజు రిలీజ్కి ఇక్కడికి రావడానికి 3 years పట్టింది. ఓకే, డన్. సో అంటే లైక్ బేసికల్గా మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు చెప్పారు, లైక్ పెద్ద సినిమాల్లోని ఒక సైడ్ క్యారెక్టర్ చేసే కన్నా చిన్న సినిమాలైనా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తే బెటర్ అని. ఏమైనా ఆఫర్స్ వచ్చి వదులుకున్నవి ఏమైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి, చాలా రోల్స్ అడుగుతూ ఉంటారు, బట్ నాకు ఇష్టం లేదు. అంటే లైక్ ఏంటి, వెరీ చూసీనా? బట్ వెరీ చూసి అది లీడ్ అయితేనే ఖచ్చితంగా చేస్తాను. ఈవెన్ నా చిన్న సినిమా అయినా నాకు కథ నచ్చితే చేస్తాను, పెద్ద సినిమా అయితే కథ నచ్చిన రోల్ చిన్నదైతే చేయను. ఓహో, అక్క మామూలు క్లారిటీగా లేదు, వేరే లెవెల్లో ఉన్నారనమాట. సో అలా వచ్చిన సినిమాస్ ఏమైనా చెప్తారా? ఏమైనా మెన్షన్ ద నేమ్స్? వచ్చినాయి బట్ ఎందుకు లేదు, చెప్పండి మాకు కొంచెం. లేదు అయితే వచ్చినాయి బట్ పేర్లు వద్దులేదు. ఓకే, మంచి క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్. బట్ మీరు చేయాలనుకోలేదు. చేయాలి 70mm లో అయితే ఒక హీరోయిన్ గానే చూస్తాను. ఓకే, దెన్ ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. సో ఎస్ సార్, ఏంటి చాయ్ అని అనాలా, లేకపోతే VCR స్పెషలిస్ట్ అని అనాలా, లేకపోతే ఏంటి ఏమని పిలవాలి? కాదు, ఈ రెండు పక్కన పెడితే మీరు లాస్ట్కి ఏంటి స్పీచ్ చెప్తున్నట్టు వచ్చారు, అంటే మీరు ఒక మోటివేషన్ స్పీకర్లో వచ్చారు ఏంటి? ఇది నేను అలా మర్చిపోతున్నాను ఏంటి? అది మీరు సినిమాలో చూడాలి. సో హీరో బేసిక్ గా తనకు ఒక డ్రీమ్ ఉంటది, ఓకే, సక్సెస్ స్పీక్స్ అని ఇందాక డైరెక్టర్ చెప్పినట్లు థియేటికల్ లాంచ్ అప్పుడు. సో హీరోకి చిన్నప్పటి నుంచి స్టేటస్ పెట్టుకుంటూ బతుకుతుంటాడు అనమాట. మనకి అందరికి పిచ్చి ఉంటుంది కదా, అదే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక ఎప్పుడు వాట్సాప్ స్టేటస్ లో తన ఎవ్రీడే స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. సో అట్లా తనకి ఎప్పుడైనా ఒక మంచి సక్సెస్ పిక్స్ షోకి వెళ్ళాలి, అక్కడ మాట్లాడాలి అనేది ఒక డ్రీమ్ లాగా పడిపోయి ఉంటుంది. సో అందుకోసం తన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రీచ్ అవుతాడు అనే ప్రాసెస్ అంతా మీకు సినిమాలో చూస్తారు. అంత ఒక మంచి ఫన్నీ వేలో, కామెడీ వేలో ఉంటుంది. ఓకే, సో బట్ అంటే బేసికల్గా ఒక టీ స్టాల్ దగ్గర నుంచి మొదలవుతుంది కదా, మీ టైటిల్ కూడా అలానే ఉంది, సీతారాం చిత్రాలు. బట్ టైటిల్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు కాదు భయ్యా మన కాన్సెప్ట్ వేరు, టైటిల్ కొంచెం క్లాసీగా ఉందని ఏమైనా అనుకున్నాం, మాట్లాడడం లాంటివి ఏమైనా జరిగింది? లేదండి, యాక్చువల్లీ టైటిల్ చాలా అనుకున్నాం, టైటిల్ వర్షన్స్ సీతారాం టీ స్టాల్ అనుకున్నాం ఫస్ట్, బికాస్ హీరో క్యారెక్టరైజేషన్ రివీల్ అయ్యేది అక్కడ నుంచి అవుతుంది అని చెప్పి. బట్ లేటర్ ఆన్ ఈ VCR కాన్సెప్ట్ యాడ్ ఆన్స్ ఉండి అండ్ సినిమా కథ VCR మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా వేరియేషన్స్తో కూడి ఉంటుంది అనమాట. సో చిత్రాలు అనేది కైండ్ ఆఫ్ హీరో ఏమనొచ్చు అంటే మూవీస్ అంటాం కదా మనం, హీరో రన్ చేసే క్యారెక్టర్స్. సో అలా సీతారాంకి ఉన్న వర్షన్స్ అన్ని ఆ చిత్రాలలో కనిపిస్తాయి. చిత్రాలు అంటే హీరో వేసే వేషాలు, అంతే కదా, సింపుల్ గా చాలా పచ్చిగా చెప్పాలి అని అంటే అంతే. సో ఏంటి ఈ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? బికాస్ ఇట్స్ అ డెబ్యూ ఫర్ యూ, రైట్? అంటే లైక్ ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు, ఏంటి ఫర్ దిస్ క్యారెక్టర్? బేసిక్ గా ఛాలెంజెస్ అంటే షూటింగ్ టైం అంతా ఛాలెంజింగే, బికాస్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఇప్పటికీ వర్క్ చేసుకుంటూనే షూటింగ్ కంప్లీట్ చేశాను. ఇవాళ ఏంటి వీక్ ఆఫ్? సాటర్డే అండ్ సండే. సాటర్డే సండే మాత్రమే దొరుకుతారు మనకి. ఓకే, సో షూటింగ్ టైం ముందు నుంచి ఎప్పుడైతే స్క్రిప్ట్ అనుకున్నామో అప్పటి నుంచి షెడ్యూల్ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నా
వర్క్ స్టైల్లో ఏ టైం అయితే నాకు కంఫర్టబుల్ ఉంటుంది, యాజ్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, మేమంతా ఓన్ ప్రొడక్షన్ హౌస్లో వచ్చినాం కాబట్టి సో వీ హ్యావ్ అవర్ ఓన్ కంఫర్ట్ జోన్ ఉండేది. సో మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని షూటింగ్ సెట్కి వచ్చేసి ఈవినింగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాను ఆఫీస్ వర్క్. కాల్స్ ఉంటే సెట్లో కాల్ తీసుకొని ఒక గ్యాప్ తీసుకొని వెంటనే వచ్చి మళ్ళీ షార్ట్ తీసుకునేవాడిని. సో అలా నడిచింది షూటింగ్ జర్నీ మొత్తం. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ప్రమోషన్స్కి వెళ్తే మార్నింగ్ అంతా ప్రమోషన్ చేసుకొని నైట్కి వచ్చి ఆఫీస్ వర్క్ చేసుకున్నాను. పగోడి కూడా మీకు కష్టం వద్దండి. సో ఓకే, షూటింగ్ ప్రాసెస్ అంటే వి ఎంజాయ్డ్ అలాట్. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా మంది కనెక్ట్ అవుతారు, ఎందుకంటే సినిమాలో హీరోని మీరు రెగ్యులర్గా డే టు డే లైఫ్ మీ ఇంట్లో ఒక అబ్బాయిని చూసినట్లు ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి, తన ఒక చాలా మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని. ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్, ఒకటికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. సో అలా ఒక హీరోకి ఒక డ్రీమ్. అండ్ రెగ్యులర్గా మన ఇంటి దగ్గర జరిగే స్టోరీస్, మదర్తో కన్వర్జేషన్స్, ఇంట్లో సంబంధాలు, ప్లస్ లవ్ స్టోరీ, తనకి లైఫ్లో లవ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్లో ఏది జరుగుతున్నాడో అది స్క్రీన్ మీద నా లైఫ్ వేరే జరుగుతుందని చూసుకుంటాడు. అలా ఉంటుంది మొత్తానికి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది మొత్తం మీరు ఇంకా 2 క్వశ్చన్ నన్ను అడగండి ప్లీజ్, డిస్టర్బ్ చేయకండి నన్ను ఇట్లా అన్నట్టు మొత్తం ఆన్సర్ చెప్పేశారు. బట్ వెయిట్ చేస్తాం, మళ్ళీ చెప్తే బాగుంటుందని ఆగా. ఏంటండి మీరు అడగకుండా మళ్ళీ చెప్తే అడగద్దనా బాగుంటుందని. క్వశ్చన్? అదేంటి సార్ అలా అంటే చాలా కష్టం కదండి క్వశ్చన్ అడగద్దు అంటే. నెక్స్ట్ వచ్చేది మీ దగ్గరికి. సో బేసికల్గా ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక కొత్త కథ అండ్ కథ మీద నమ్మకం ఉన్నా సరే కొత్త వాళ్ళ మీద ఇంత మనీ పెట్టడం అనేది చాలా వరకు ఏంటంటే కొంతమంది రిస్క్ తీసుకుంటారు. సో ఆ రిస్క్ మీరు తీసుకోవడం గల కారణం ఏంటి? సో చాలా రిఫర్ చేయొచ్చు, యాజ్ ఏ డైరెక్టర్గా కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఎన్నో సినిమాలే చూసిన వాడిగా. తేజ గారి చిత్రం సినిమా కావచ్చు, ప్రభాస్ గారి ఈశ్వర్ సినిమా కావచ్చు. సో ఇవన్నీ ఆ రోజు అయితే కొత్త వాళ్ళు తీసిందే, అందరూ కొత్త వాళ్ళు చేసిందే. ఆ రోజు ఏదో ఒక అద్భుతం మేము ఎప్పుడు అనుకుంటుంటాం, మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తుంటాడు ఏదో ఒకటి జరుగుద్ది, అద్భుతం ఏదో ఒకటి జరుగుద్ది అని. సో నేను థియేటర్కల్ లాంచ్ లో కూడా అదే చెప్పాను, మేము ఒక అల్లాడి అద్భుత దీపం తయారు చేసుకొచ్చాం, దొరకలేదు మాకు, మేము తయారు చేసుకొచ్చాం. సీతారాం చిత్రాలు అనే ఒక అద్భుత దీపం తయారు చేసుకొచ్చాం, అది రుద్దుతున్నాం. ఆ జీని ఎప్పుడు బయటకు వస్తాడంటే ఈ రోజు ఆకాష్ గారి రూపంలో బయటకు వచ్చాడు. దట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ యాక్చువల్ గా. ఇలా ఈ విధంగానే మనం అద్భుత దీపాన్ని తయారు చేసుకొని వచ్చాం అనమాట. అండ్ నాకు తెలిసి మీ అద్భుత దీపానికి చాలా మంది జీనీసే సపోర్ట్ చేశారు. మీ కాన్సెప్ట్ వీడియో వచ్చేసి మారుతి గారు లాంచ్ చేశారు, రైట్? ఆ తర్వాత విశ్వక్సేన్ గారు, సందీప్ కిషన్ గారు, వీళ్ళందరూ, అండ్ హీరో కార్తికేయ గారు ఫుల్ సపోర్ట్ ఫర్ ద మూవీ, రైట్? కరెక్టే కదా? దాన్ని మీరు చెప్పండి, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? కాన్సెప్ట్ వీడియో మారుతి గారితో లాంచ్ చేద్దామని ఆయన వరకు ఎలా అప్రోచ్ అయ్యారు? పవన్ అని ఫ్రెండ్ అండి, లైన్ ప్రొడ్యూసర్. సో మా నోడు తీసుకెళ్ళాడు సార్ దగ్గరికి. సార్ కూడా ట్రైలర్ చూసిన వెంటనే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, సో ఇది ఫస్ట్ టైం తీసినట్లు లేదు, సో డెఫినెట్గా ఇది మంచి నేమ్ వస్తుంది, రిలీజ్ అవుతాయని అప్రిషియేట్ చేశారు సార్ ఆ రోజు. ఓకే, ఏంటి పూరి గారి ఫ్యాన్ అని చెప్పేసి ఆకాష్ గారిని అప్రోచ్ నిజంగా చాలా లక్కీ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరినీ అడుగుతున్నాం ఎవరు వస్తారా అని. సో హేమ తరపున, హేమ అంటే హేమారెడ్డి, సో ఆ అబ్బాయి మెసేజ్ చేస్తే సార్ వెంటనే ట్రైలర్ చూసిన వెంటనే ఒక 1 minute ట్రైలర్ చూసి వెంటనే మెసేజ్ పెట్టేసా వచ్చేస్తున్నాను. బరువంతా దిగిపోయింది, ఓకే డన్, మన సినిమా వెళ్తుందిరా జనాల్లోకి అని. ఓకే డన్. సో ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి అండి, బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్. సో బేసికల్గా ఏంటంటే చాలా వరకు సినిమాలు వస్తున్నాయి, కథలు బాగుంటున్నాయి, అండ్ అదే రోజు కొన్ని సినిమాలు రిలీజెస్ అవ్వడం, ఆ ప్రెషర్ కూడా చిన్న సినిమాల మీద ఎక్కువగా పడుతుంది. సో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి మౌత్ టాక్ వల్లనే అవి పెద్ద సూపర్ హిట్స్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి టెన్షన్స్, అలాంటి ఫియర్ ఏమైనా ఉందా? రిలీజెస్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? డెఫినెట్గా, కానీ ఐ థింక్ మనం రిలీజ్ చేసే టైంలో రిలీజ్ ఏం లేదు. సో ఆ డేట్ ముందే ఫిక్స్ అయ్యి వచ్చామన్నమాట. వి గాట్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో. అండ్ రిలీజ్ టెన్షన్ అయితే లేదు, కానీ దానికి బిఫోర్ డే నానిగారు రిలీజ్ ఉంది. సో అండ్ కాకపోతే నానిగారి సినిమా నానిగారిదే, మా సినిమా మందే. సో యాజ్ ఎ డెబ్యూటెంట్ కొత్త వాళ్ళ సినిమా చూడాలని జనాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారనమాట. అంటే ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ వస్తుంది, కొత్తగా చూడొచ్చు అని చెప్పి. రీసెంట్గా మీరు చూస్తే కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమా అంతా, సో అలాంటి ఒక ఫ్లేవర్ ఉన్న సినిమానే. సో డెఫినెట్గా ఒకసారి సినిమా ఆడియన్స్కి వెళ్ళి చూసాడంటే ఆ మౌత్ టాక్ వస్తుందన్న నమ్మకం మాకు చాలా ఉందన్నమాట. ఓకే, సో మీరు చెప్పండి. ఇప్పటికే సాంగ్స్ మంచిగా రీచ్ అయ్యాయి, ఎక్కడ చూసినా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మేము చేసే ప్రమోషన్స్ కానీ మాకు హెల్ప్ అయితే డెఫినెట్గా జనాలు అయితే థియేటర్ వరకు రప్పించగలుగుతాం. వన్స్ వాళ్ళు వస్తే
ఇంకా ఈజీ, ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ రిలీజ్లు అంటే సినిమాలు ఈ మధ్య సరిగ్గా పెద్ద పెద్ద వాళ్ళే చేయలేక రిలీజ్ అవుతున్నాయి. నాకు అది అనిపిస్తుంది, అరే మంచి సినిమాలు చేయొచ్చు, వాళ్ళ దగ్గర బడ్జెట్, మా దగ్గర బడ్జెట్ ఉండదు, మేము అనుకున్నవి ఫైట్ సీన్ ఇంత అనుకుంటే ఇంత బడ్జెట్లోనే చేయాల్సి వస్తుంది, ఇది మాకు ఒక బౌండరీ ఉంటుంది. బట్ పెద్ద సినిమాలకి బడ్జెట్ కంట్రోల్ ఉండదు, ఏ క్యాస్ట్ కావాలంటే వస్తారు, బట్ స్టిల్ అవి ఫెయిల్ అవుతున్నాయి. సో అలా కాకుండా అంటే మా సినిమాని కాదు ఆ సినిమాని కాదు, మంచిగా తీసి ఒక సినిమా అంటే సినిమా లవర్స్ కింద మంచిగా తీసి ఆదరిస్తే బాగుంది అనిపిస్తుంది. ఈ రిలీజ్లు నాకు అదొక ఇదిగా ఉందన్నమాట. సినిమాలు లేకపోవడం వల్ల రిలీజ్ చేస్తున్నారు కదా. ఈ కోణంలో ఎవరు ఆలోచించలేదు భయ్య ఇప్పటి వరకు మీకు? అంటే లైక్ బేసికల్గా మీకు ఆ కాన్సెప్ట్ యూ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్? ఐ డోంట్ లైక్ ఇట్. నాకు రిలీజ్ నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే సినిమాలు సరిగ్గా లేకే అవి వస్తున్నాయి. ఓకే, సినిమాలు సరిగ్గా మంచి మంచి సినిమాలు లేక థియేటర్స్ ఖాళీ అయిపోయి ఏం చేయాలో తెలియక మళ్ళీ రిలీజ్లు పెడుతున్నారు. సో అట్లా కాకుండా మంచి సినిమాలు రావాలి. అండ్ ఆ మంచి సినిమాల్లో మంచి సినిమా మా సీతారాం చిత్రాలు కూడా తప్పకుండా ఉంటుంది. అండ్ బేసికల్గా లైక్ గురువు గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా, ఆకెల రాఘవేంద్ర గారు. సో ఆయన చెప్పడం ఏంటంటే ఒక్క వల్గారిటీ బ్యాడ్ వర్డ్ లేని సినిమా అని ఆయన ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అండ్ సో ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారికి, బేసికల్గా ఏంటంటే ఈ మధ్యకాలం సినిమాల్లో ఒక బ్యాడ్ వర్డ్ లేకుండా, ఒక వల్గారిటీ లేకుండా ఒక సినిమా రావడం అనేది చాలా తక్కువ. ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలో ఒక సినిమా అయితే వచ్చింది, అది అలనాటి రామచంద్రుడు, దెర్ ఈజ్ నో బ్యాడ్ వర్డ్స్ అండ్ నథింగ్ అండ్ ఆల్. సో మీ కథని ఈ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ ఏం యూజ్ లేకుండా కానీ వల్గారిటీ ఏం లేకుండా కానీ తీసుకెళ్ళగల అంటే లైక్ ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు ఏంటి? సో బేసిక్గా మనం జంధ్యాల గారి సినిమాలు కానీ, ఈవి సత్యనారాయణ గారు, రేలంగి గారు, నాగేశ్వర డిసర్స్, మా సార్ సినిమాలు చూసినప్పుడు కానీ ఎక్కడ ఇలాంటి డబుల్ మీనింగ్స్ కానీ ఇవేం ఉండవు అనమాట. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. సో అది కొంచెం బాగా గట్టిగా రుద్దినట్లు ఉన్నారు. సో నేను రాసుకున్నప్పుడు కూడా అలానే క్లీన్గానే రాసాను అనమాట. సెటైర్స్ ఉంటాయి కానీ మరి అలా ఉండవు, డీసెంట్గానే ఉంటాయి. ఒకటే ఒకటి ఉంది, అది కూడా కావని పెట్టారు అంతే. ఓకే, ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏం లెక్కున్నది, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ మధ్య పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా నమ్మాలి కదా, కాన్ఫిడెంట్ గా ఇది మా నాకు గుర్తొచ్చింది డైలాగ్, అదొక్క డైలాగే అనిపించింది అంతే. ఇంకేం ఉండవు అసలు. అది పర్లేదు సార్, అంటే లైక్ ఆ డైలాగ్ అంటే సంబంధం లేదు నాకు. ఆయన మీ ఎక్స్పీరియన్స్ పెళ్ళి అవ్వలేదా? లవ్ స్టోరీల గురించి మేము మాట్లాడాలి. లవ్ స్టోరీలు కూడా మేము నమ్మం సార్, మేము ఎందుకు నమ్ముతాం, మేము నమ్మం. ఓకే డన్. సో సార్ అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నారా లేకపోతే ఏంటి, అసలు ఏం అవుదాం అనుకున్నారు ఇండస్ట్రీలో? పార్ట్ ఆఫ్ టీమ్ సీతారాం చిత్రంలో నేను భాగం అవ్వాలనుకున్నాను. నా మ్యాక్సిమం సపోర్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సార్ ప్రమోషన్ చేయొచ్చు, మరి ఇంతగా కాదు నేను అడిగింది. మీరు అసలు ఏమవుదాం అనుకున్నారని చెప్తే పార్ట్ ఆఫ్ ద టీమ్ అంట. యాక్చువల్గా అన్నకి ఈ సినిమాకి సంబంధం లేదు, నా కోసం ఈ సినిమాకు నా కోసం ప్రొడ్యూసర్ యంగ్ టాలెంట్ కుప్పలు కుప్పలుగా యంగ్ టాలెంట్ ఉంది. సో ఆకెల నేను చెప్పాను కదా, నేను ఆకెల రాఘవేంద్ర గారికి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన ఎంతో మంది ఐఏఎస్లని తీర్చిదిద్దిన వ్యక్తి. అలాగే నాకు ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ దూరం నుంచే ఇచ్చారు. సో ఆ ఇన్స్పిరేషన్తో నేను ఇంకో చోట ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే క్రమంలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ సీతారాం చిత్రాలు యాజ్ ఏ ప్రొడ్యూసర్. సూపర్. సో ఆయన మీకు 8 and 9 years నుంచి తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేశారు, అండ్ ఆయన మిమ్మల్ని నమ్మారు కాబట్టి లిరిసిస్ట్గా చేశారు, అండ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు కంటిన్యూ చేస్తారా? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? నేను శశిలో 8 years నుంచి పరిచయం ఉన్నా కూడా అలాగే చాలా మంది నాకు పరిచయం ఉండొచ్చు, కానీ నేను చూసింది టాలెంట్. ఓ, సో టాలెంట్ని ఎంకరేజ్ చేశాను. ఓకే, శశికి ఒకవేళ శశి వితౌట్ టాలెంట్ హీ వోంట్ బి ఎంకరేజ్డ్. మీకు పనసకాయ అంత ఉందండి అదృష్టం. ఓకే డన్. సో ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతారా? తనతో ఉన్న డిఓపి అసలు చిన్న సినిమా చేశారని మాట ఎవ్వరు అనట్లేదు. నో, ఇట్స్ నాట్ ఇన్ స్మాల్ మూవీ. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ డిఓపి అరుణ్. సో ఇదంతా ఒక ఫ్రెండ్లీ టీమ్ అన్నమాట. సో ఈ ఫ్రెండ్లీ టీమ్ ని చూసి ఒక ముచ్చటేసి, సో బియాండ్ హ్యాండ్స్ వి ఎంటర్డ్ ఇన్ టు ద సీతారాం చిత్రాలు పార్ట్. ఓకే సూపర్. మీ బ్యాక్ సైడ్ ఉన్న పోస్టర్ ఉంది కదా, అది కర్నూలు బుర్జే కదా? కర్నూలు కొండ. యా, సో అది సెట్ వేసారా నిజంగానే అక్కడికి వెళ్ళారు? నిజంగా అక్కడే తీసాం.
మా ఊర్లో ఎవరు ఆపరు. లైవ్ లొకేషన్స్. ఆయన చూడండి మా ఊర్లో నన్ను ఎవరు ఆపరంటున్నారన్నా అసలు దుర్మార్గులు. సార్ మీకు ఏమైనా ప్రకాష్ రాజ్ గారు లాంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఏంటి? ఫ్లాష్ బ్యాక్ చెప్పండి కొంచెం. అంటే మా ఊర్లో చేసుకోవచ్చు, ఏం కాదు. అవునా? సపోర్ట్ ఇస్తారని మొత్తం అందరు కర్నూలు బ్యాచేనా? కర్నూలే. మీరు? నేను కాదు, తమ రాజమండ్రి. మంది రాజమండ్రి. సార్ అక్కడ కూడా రాజమండ్రిలో నన్ను ఎవరు ఆపుతారు సార్ చెప్పండి అసలు. మామూలే కాదు. సో ఎస్ అంటే లైక్ ఏ సెట్లో కానీ ఏ సిచ్యువేషన్లో కానీ ఆర్ఎల్స్ ఏ ప్లేస్కి మీరు పర్మిషన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు? అస్సలు ఎక్కడ ఇబ్బంది లేదు. Okay, question ఏ wrong. మొత్తం కర్నూలే, కర్నూలు అడ్డా. ఇన్ఫాక్ట్ మేమందరం కూడా కర్నూలు అడ్డా మాది. పని చేయాల్సింది సార్, సీతారామ చిత్రాలు తీసి కొండ గుర్జు అడ్డా, కర్నూలు అడ్డా అని కాదు పెట్టాల్సింది. కాదు మేడం, యాక్చువల్గా పోస్టర్స్ డిజైన్ చేస్తున్నాం, క్రియేటివ్గా తెప్పించాను. క్రియేటివ్ కూడా మీదే, క్రెడిట్ కూడా మీదే. చేపిస్తున్నాను. సో మన వాళ్ళు నేను చాలా బెటర్ భలే చేశాను. మా వాళ్ళు మా ఊరోళ్ళకి ఆ పోస్టర్ వేసా అంతే, ఫోన్ చేశారు అది తిరిపోయింది అన్న పోస్టర్ అని. కొండ కాల్ మా వాళ్ళకి అంతే. ఓకే. సో సార్ అంటే బిఫోర్ దేనికైనా వర్క్ చేశారా యాజ్ అన్ ఏడీగా కానీ? నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గర ఆచారం, నాగేశ్వర రెడ్డి జీ నాగేశ్వర రెడ్డి సార్ ఈ రోజు రాలేదు, యాక్చువల్గా సార్ వస్తా అన్నారు. ఆచారామృగ యాత్ర అని మంజు విష్ణు సినిమా కూడా ఉంది, ఆ సినిమాకి పని చేశాను. ఓ ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? ఏడీగా చేశారు కదా. నాకు మా సార్ ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ సినిమానే నువ్వు ఇక్కడ ఏమంటారు ఒక్కటే పట్టుకొని కూర్చోవద్దు, ఒక డిపార్ట్మెంట్ మొత్తం తిరిగేసే అన్నాడు. సో ఆ ఒక్క సినిమాతోనే నేను ఎడిట్ రూమ్ చూసాను, డిఐ తర్వాత సౌండ్ మిక్సింగ్, ప్రతి డిపార్ట్మెంట్ 24 గ్రాఫ్స్ ఎన్ని ఉంటే అన్ని వెళ్ళిపోయేవాడిని. ఏం మా సార్ది మా ఊరే అనమాట. ఈ ప్రాంతీయ అభిమానం ఏమిటయ్యా స్వామి అసలు. ఆ ఫ్రీడమ్ ఉండేది నాకు. సో నేను అన్ని డిపార్ట్మెంట్లో పని చేయడం వల్ల నాకు అక్కడ టీం దొరికింది. మనీ అని ఒక అబ్బాయి దొరికాడు, సో వాడి వల్ల మిగతా అందరు దొరికేసారు నాలెడ్జ్. సో అంటే లైక్ మంచు విష్ణు గారిది కదా మూవీ, రైట్? సో మరి ఆయనతో మాట్లాడడం పోలుస్తారా? లేదు అంత లేదండి, మనం లాస్ట్ ఏడి సినిమాకి లాస్ట్ ఏడి ఆన్సెట్ ఎలా ఉండేవారు? బాగానే ఉండేవారా మీతో? తెలిసి ఎలా రెడీ కదా మాట్లాడలేదు అని అంటే ఎలా నమ్ముతాం మేము? మీకే చాలా ఎక్కువ పని ఉంటుంది. డైరెక్టర్ గారు అంటే ఓకే కూర్చుంటారు చెప్తారు, బట్ ఏడీసీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కో-డైరెక్టర్ వాళ్ళే వెళ్తారు, మనకు అంత ఉండదు. సో మొత్తానికి అయితే ఆ సినిమా నుంచి వర్క్ మొత్తం నేర్చుకున్నారు. ఇంకే మూవీస్ కన్నా ట్రై చేశారా ఏడీగా? లేదు యాక్చువల్గా మా సార్ ఒకరోజు తెనాలి రామకృష్ణ అని కర్నూలులో షూట్ చేస్తారు. చెప్పండి. ఈ కర్నూలు కథ ఏమిటయ్యా? సీతారామ చిత్రాలు ఇంటర్వ్యూ తీసేసి కర్నూలు స్టోరీస్ అని పెట్టండి. కర్నూలులో షూట్ చేస్తుండే కొండారెడ్డి బుజ్ దగ్గరనే షూటింగ్, సందీప్ కిషన్ సినిమాకి వెళ్ళాను. సార్ ఇలా జాయిన్ అవుతాను సార్ అంటే, అప్పటికి రైతన్న ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. చూసారు అనమాట, చూసి ఏం సార్ వస్తాను సార్ షూట్కి అంటే, సార్ అన్నమాట ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు పని చేసినా ఇంతే, సినిమా తీసే అన్నాడు. సో ఆ మొండిదే సారే కాన్ఫిడెన్స్ ఉంది మనం తీయగలమని చెప్పేసి ఇంకా తీసారు. వచ్చారు సార్. ఎవరు ఫేవరెట్ హీరో సార్ ఇండస్ట్రీలో? తెలివితేటలుగా లక్ష్మణ్, హీరోయిన్ ఎవరంటే రమరమిక అని చెప్పకండి ప్లీజ్. ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి. ఆయన ఇంటర్వ్యూ స్టార్టింగ్ దగ్గర నుంచి నవ్వుతానే ఉన్నారు. ఆయన కళ్ళు అసలు తెరవబడట్లా. మన సినిమా చూస్తే కూడా అంతేనే అవుతారు మీరు. హ్యాపీగా ఉంటారు. చెప్పండి సార్ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు. ఓకే డన్, వస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో మీరు అంటే లైక్ సాఫ్ట్వేర్ అన్నారు కాబట్టి మూవీ బగ్ ఎప్పుడు దూరింది ఏంటి? సాఫ్ట్వేర్ సెకండరీ, మూవీ బగ్ దూరినాకే మూవీలోకి ఎంటర్ కావడానికి కోసం ఒక ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న, అది సాఫ్ట్వేర్. ఓకే, అందుకు సో అంటే లైక్ బేసికల్గా ఆడిషన్స్ అవి వెళ్ళడం, లైక్ రిజెక్షన్స్ అవి ఏమైనా ఫేస్ చేశారా? చాలా తక్కువ, వెళ్ళలేదు ఎప్పుడు. ఆ ఫియర్ అయితే ఉంది, ఎప్పుడు ఆడిషన్స్ వెళ్ళాలన్నా సినిమాలో రావాలన్న ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది. ఎట్లా తీయాలి, ఎలా వెళ్ళాలి, ఈ వేస్ ఏవి తెలీదు. ఒక కెమెరా కొనుక్కున్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేసిన స్టార్టింగ్ డేస్లో. సో కెమెరా ఫియర్ పోవడానికి కెమెరా పెట్టుకొని ఇనిషియల్గా నేనే డబ్ స్మాష్ అవి ప్రాక్టీస్ చేసేవాడిని, ఫ్రెండ్స్కి పంపించేవాడిని. ఒకటి పొగుడుతాడు, ఒకటి తిడతాడు ఆబ్వియస్గా. సో దాని నుంచి నేర్చుకున్న లెసన్స్ కానీ. అండ్ దెన్ నా కామన్ ఫ్రెండ్ ద్వారా శశి పరిచయం. ఈ జర్నీ అందరు చెప్పినట్లు ఒక 8-9 years బ్యాక్ నుంచి జర్నీ మాది. ఓహో, మీరందరూ ఒక బ్యాచ్, అంతా ఒక బ్యాచ్ క్లోజ్ టు. సో ఆ జర్నీలో ప్రాసెస్లో శశి చూసింది ఏంటంటే ఓన్గా కెమెరా పెట్టుకొని తనకై తానే చేసుకుంటున్నాడు, ఎవరు లేకపోయినా. చాలా ప్యాషన్ ఉంది.
సో ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో తను అలా అప్రోచ్ అయినాడు. అప్పుడు ఒక డెమో ఫిలిం తీద్దాం అనుకుని రైతన్న షార్ట్ ఫిలిం తీసామన్నమాట. రైతన్న అని యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది, కైండ్ ఆఫ్ ఎ డెమో ఫిలిం. ఇక్కడ ప్రసాద్స్ లో వేసాము అండ్ చాలా మందిని ఇన్వైట్ చేసాము, చాలా అప్రిషియేట్ చేశారు ద వే వి మేక్ ఇట్ అండ్ ద క్వాలిటీ వి గేవ్. సో ఈ టూ బేసిస్ మీద చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఈ సినిమాస్ ఇంకా ఈ షార్ట్ ఫిలిమ్స్కి టైం కాదు, ఇంకా తీయాలి మనం అనుకునిందని చెప్పి స్టార్ట్ అయిన జర్నీ. అలా అందరూ కలిసి యూనైట్ అయ్యి ఒక టైం వచ్చింది, ఒక ముహూర్తంలో, అదే అన్ని ముహూర్త బలం అంటారు కదా ఒక సినిమా స్టార్ట్ అవ్వడానికి, అలా ఒక ప్రాపర్ టైంలో స్టార్ట్ అయింది. క్లాస్ ఫస్టా? కొంచెం. ఏం చదువుకున్నారు సార్ మనలో అన్నమాట? నేను బీటెక్ అండి. బీటెక్ కంప్లీట్ చేశారు కదా? ఒకటి అడిగితే ఎస్ఏ రాస్తున్నారని. కాదండి, 2 మార్కులు 20 మార్కులు. అదే డౌట్. కట్ చేద్దాం, సారీ. పర్లేదు. ఓకే, సో అంటే బేసికల్గా వెరీ రియాలిటీలో ఉండి మాట్లాడుకుందాం. ఒక హీరో అనగానే మనోళ్ళందరూ ఏంటి అంటే పెద్ద పెద్ద హీరోలే యాక్షన్ సీక్వెన్స్లు కొన్ని చేసినప్పుడు వాళ్ళనే ట్రోల్ చేసే జమానా ఇది. సో అలా మీ సినిమాలో మీకంటూ ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా? అంటే లైక్ మీకు కూడా చూసినప్పుడు కొంచెం అతైనట్లేదు అని అనిపించేది ఏదైనా? లేదండి, సినిమాలో ఒకే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అండ్ అంత అతి చేసినట్లు ఏమి ఉండదు, చాలా రియాలిటీలో న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ ఫైట్. యా, ఓకే, డన్. సో డార్లింగ్ మీ దగ్గరికి వస్తే ఇండస్ట్రీలో అంటే లైక్ మనం ఎంత కష్టపడ్డా మనకి ఎంత టాలెంట్ ఉన్నా అఫ్కోర్స్ ఆయన అన్నట్టు ఆవగించేంత అదృష్టం ఉండాలి. బట్ అమ్మాయిలకి అదృష్టంతో పాటు సేఫ్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇండస్ట్రీలో వచ్చి ఎన్నాళ్ళైంది? 2.5 years. 2.5 years. సో అంటే లైక్ ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ దట్ నెగటివ్ వదిలిపోవడం బెటర్ ఏమో అని అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డూ యు ఎవర్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్? అసలు ఒక్కసారి కూడా అట్లా ఏం లేదు. బేసిక్గా నేను అనుకుని రాలేదు ఈ ఫీల్డ్ లోకి, అంతా కూడా చదువుకుని జాబ్ చేసి ఇదే నా ఆలోచన. బట్ కరోనా చాలా మందికి కలిసి రాలేదు, కొంతమంది కలిసి వచ్చింది. అట్లా నేను కలిసి వచ్చిన లైన్ లోకి వస్తాను అనమాట. సో కరోనా టైంలో నాకు ఎవరో మా ఫ్రెండ్ అడిగితే చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను అంతే. అక్కడి నుంచి ఒకళ్ళు కాంటాక్ట్ అవ్వడం, వెబ్ సిరీస్ చేయడం, చాలా మంచి హిట్స్ రావడం, తర్వాత సినిమాలు రావడం. ఈ సినిమాతో పాటు నేను ఇంకొక 2 సినిమాలు చేశాను. సో అట్లా ఎప్పుడు కూడా అంత స్టాప్ అవ్వలేదు. గ్రోత్ అనేది చాలా బాగుంది. ఇబ్బంది అనేది ఏం లేదు. ఇబ్బంది అనేది కొంచెం నాకేమనిపిస్తుంది అంటే మనం ఉన్న దాన్ని బట్టే ఉంటుంది, మనం ఇచ్చేది లీనియన్స్ బట్టి ఉంటుంది. సో నాకు ఎప్పుడు అటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఉండాలి అనే ఉంది, కానీ ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలని ఏ రోజు అనిపించింది. బేసికల్గా ఏం అవుదాం అని అంటే లైక్ ఏంటి అవుదాం, చదువుకొని ఏమవుదాం అనుకున్నారు? చదువుకొని వెరీ నార్మల్ సాఫ్ట్వేర్ చేద్దాం అనే థాట్. ఓహో. బట్ నాకు తెలీదు ఇటువైపు వచ్చాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఏ పని చేసినా 100% చేస్తాను. సో వచ్చిన ఆఫర్ని నేను అది 100% యూటిలైజ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ 2 మూవీస్ కూడా కొత్తవేనా? కొత్త వాళ్ళతోనే. ఓకే, కొత్త వాళ్ళతోనే. అండ్ శ్రీహరి వాళ్ళ అబ్బాయి మేఘాంష్తో సెకండ్ లీడ్ కింద చేస్తున్నాను. అండ్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం for OTT. సూపర్ అక్క, మామూలుగా లేదు, బిజీగా ఉందిగా. ఓకే, సో అంటే లైక్ ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో? సూర్య గారు. మామూలుగా చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి సూర్య అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా క్రష్ మారలేదు. 7th నుంచి ఇప్పటికి ఆయనే సూర్య గారే. పాపం రేపు పొద్దున్న కూడా మీరు కలిసి చేశారనుకోండి, ఆయన కనకండి చిన్నప్పటి నుంచి. మన హరిశంకర్ గారు ఏదో కానీ ఫ్యాన్ అని చెప్పండి, మరీ చిన్నప్పటి నుంచి ఎందుకు మా ఏజ్ పెంచేస్తున్నారు అన్నట్టు. ఓకే, డన్. సో అంటే బేసికల్ గా సూర్య గారికి జోక్ గా తీసుకోండి, మళ్ళీ సీరియస్ గా తీసుకోకండి. ఒకవేళ సూర్య గారికి సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేయను. నార్మల్ ఏ హీరోకైనా సిస్టర్ చేయడానికి ఇష్టపడను, అలాంటి సూర్యకి నో ఛాన్స్. అదేంటంటే అది ఏ జన్మలో కూడా అది సాధ్యం కాదు. జ్యోతి గారు ఫీల్ అవుతారేమో. ఓకే ఓకే, సో పక్కన ఉన్న మీ హీరో గురించి చెప్పండి. సో వర్కింగ్ విత్ హిమ్ ఎలా అనిపించింది? లక్ష్మణ్ చాలా చాలా మంచి ఫ్రెండ్. సో మేము చేస్తున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా చేసాం. అంత పెద్ద కష్టపడి, అంటే కష్టం ఉన్నా అది కష్టం అనుకోలేదు, చాలా ఫ్రెండ్లీగా అంత షూట్ అంతా అయిపోయింది. అండ్ ఫస్ట్ నుంచి ఈ మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి లక్ష్మణ్ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు సినిమాని ముందుకు తీసుకురావడానికి. ఈవెన్ ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా ఒక్కొక్కసారి నాకు కుదరకపోయినా వీలే చేసుకుంటున్నారు. అండ్
తప్పకుండా ఈ మూవీ సక్సెస్ అయ్యి మా అందరికి ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరికి చాలా మంచి పేరు వస్తుంది, ఖచ్చితంగా గుర్తింపు రికగ్నైజేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే డన్. సో నాకు తెలిసి వీళ్ళందరూ డెబ్యూ, అవును, బట్ జనాలకి కొద్దో అంటే లైక్ బాగా మీరు తెలుసు, యు ఆర్ ద వన్. సో నాకు తెలిసి సూపర్ సీనియర్ అనుకుంటాను మీ అందరికంటే. చెప్పారు మాకన్నా సీనియర్. ఓకే, సో మీరు చెప్పండి వర్కింగ్ విత్ హర్ ఎలా అనిపించింది ఏంటి? యా, మేము తన ఆన్బోర్డ్ అయిన ఫస్ట్ డే నుంచి చాలా కంఫర్టబుల్ ఉండేది సెట్ మొత్తం. షూటింగ్ టైంలో ఎక్కడ ఇబ్బంది ఏం అనిపించలేదు. అండ్ ఇప్పుడు ప్రమోషన్స్ లో ఇబ్బంది పెడుతున్నాను. ప్రమోషన్స్ లోనే కొంచెం అవైలబిలిటీ ఉంటే బాగుంటుంది అని అడుగుతున్నాము. సీరియస్ గా చెప్పండి, మొక్కేది మేము వేసుకుంటాం కదా కొంచెం. ప్రమోషన్స్ కి రానంటున్న హీరోయిన్ వచ్చి సార్ చెప్పండి సార్, తర్వాత ఏం ప్రమోషన్స్ ఉంటే మా సినిమాలో అంతే. షీనా మీరు ఏమైనా అయిపోయి మా సినిమాలో అంతే. అదేదో సినిమాలో సుప్రీం సినిమాలో కాఫే అని ఈయన ఏం చేసినా సరే మా సినిమాలో అలానే అండి, అదే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏడ్చినా మా సినిమాలో వేరే ఏడుస్తుంది. ఏడ్చుదండి, నవ్వుతుంది. ఓకే, దాన్ని ఏదో అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి ఎక్స్పీరియన్స్. అదే చాలా మంచి ఎక్స్పీరియన్సే అండ్ ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ రాలేదు. అండ్ చాలా కంఫర్టబుల్గా మా షూటింగ్ మొత్తం అయిపోయింది. మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పటికీ కూడా తను మళ్ళీ డేట్స్ ఇవ్వడము అండ్ షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా కోఆపరేట్ చేశారు చాలా. ఓకే డన్. అనుకున్న బడ్జెట్లోనే మూవీ అయిందా, అనుకున్న దానికన్నా ఎక్కువ అయిందా? చేతులు అయితే దాటింది, బట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. ఓకే, సో ఏది మేము వేస్ట్ చేయలేదు అనే కాన్ఫిడెన్స్ అయితే మా ప్రోడక్ట్ చూసుకున్నాక మాకు కలిగితే. ఓకే, సో సార్ ఆర్టిస్ట్గా కంటిన్యూ తప్పకుండా అవుతారా? ఎవరైనా మీకు చెప్తే ఛాన్స్ ఇప్పిస్తే చేస్తాను. నేను మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో సీనియర్. ఓకే సార్, నేను సీనియరా? నేను కూడా సీనియర్, ఆవిడ సూపర్ సీనియర్, నేను సీనియర్, మీరందరూ జూనియర్ సార్. సూపర్ జూనియర్ సార్. ఇప్పుడే ఎంటర్ అవుతుందో తెలుగు ప్రేక్షకులకి ఇదేనా మనది ఖచ్చితంగా. నాకు తెలిసి అంటే తెలుగు కన్నా మీ ఇద్దరి ముఖంలో నాకు తమిళ్ ఫ్లేవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. మీరు మంచిగా విలన్ గా వెళ్ళొచ్చు తెలుసా. అక్కడ మీరు interview మరి మా ఇద్దరు మొహాలు ఏం కనిపించట్లేదా? మీరు 16 నాలుగు తెలుగు అమ్మాయి ఉండొచ్చా? మిమ్మల్ని తెలుగులోనే మేము ఉంచేస్తాం, పంపించారు. నో అసలు మీరు ఆఫ్ కెమెరా మాట్లాడుకున్నారు. లేదు సార్, ఆవిడ ఫోన్ పే ఇంకా గూగుల్ పే ఏం చేయలేదు. మాట్లాడుకోవాలి కదా. ఆవిడ నాకేం చేయలేదు సార్, మీరు అనుకున్నట్టు ఫోన్ గూగుల్ పే ఏం చేయలేదు సార్. అవన్నీ ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం తర్వాత. క్యాష్ లో నడిచింది అనమాట. ఓకే, ఏంటే ఏంటది? ఓకే డన్. మనం డైవర్ట్ అవుతున్నాం, పార్ట్ వెళ్ళిపోతుంది బయటికి. సో ఎస్, మీరు అంటే లైక్ బేసికల్ గా ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తారంటే చేస్తారా, లేకపోతే ఇందులో కూడా అదే కనిపించిపోతున్నారా విలన్ గా? Yeah, sure. Any character which for me. నాకు డ్రీమ్ ఉంది, ధనుష్ గారు హీరో అయితే నేను విలన్ అవ్వాలని. ధనుష్ గారు అంతవరకు ట్రై చేస్తాను. ఓహో సూపర్, అది వచ్చేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటారు. మీరు ఎజ్జగా తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోండి, చేయకపోతే మీకు అవకాశం దొరికితే మాత్రం డెఫినెట్. అంటే లైక్ యూ మేము కూడా సమ్మర్ బ్యాచ్ సార్. వద్దు సార్, మన ఎవరికో అలా అలా అన్నానని చెప్పి అలా అనకూడదు అని అన్నారు సార్. నాకు సంబంధం లేదు, మీరు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళండి. మా తమిళ వాళ్ళు చాలా హ్యాపీ సమ్మర్ బ్యాచ్ అంటే. అవునా? ఓకే, నేను చెన్నైలో చదువుకున్నాను, నాకు చెన్నై అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. నన్ను ఎవరేమన్నారు? మిమ్మల్ని ఎవరేమన్నారు సార్? నన్ను కింద ట్రోల్ చేస్తారు, అది నా బాధ. సో ఎస్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్. దేవరా మూవీ వస్తుంది. సో చుట్టమల్లె సాంగ్ విన్నారా? గుర్తుందా? ఎప్పుడేంటి డాన్స్ ఏమంటారు ఏంటి? డాన్స్ లేదు కదా. ఓకే దాంట్లో సార్ లెట్ మీ కంప్లీట్, మీ క్వశ్చన్ మర్చిపోయాను. ఓకే, గుర్తొచ్చింది ఇప్పుడు. సో చుట్టమల్లె సాంగ్ వాజ్ వెరీ రొమాంటిక్ సాంగ్. సో దర్ ఈస్ అ రొమాన్స్ అండ్ అలానే సాంగ్ చాలా బాగుంటుంది కాబట్టి మేము ఆల్రెడీ సాంగ్స్ విన్నాం. బట్ సో ఎనీ రొమాంటిక్ సీన్స్ ఆర్ దేర్. మీరేమో ఇంట్రోవర్ట్, మీరేమో చాలా సిగ్గుపడుతున్నారు. ఏంటంటే లవ్ స్టోరీ లేవంటున్నారు. అదే, ఈయనేమో లవ్ స్టోరీ లేవంటున్నారు, ఆవిడేమో అసలు నేను ఇంకా ఆ జానర్ అడగలేదు ఆవిడ. కానీ సో చెప్పండి, ఈజ్ దర్ ఎనీ రొమాంటిక్ సీన్స్ దట్? ఏంటి ఇట్ అవుతే ఏం అర్థం చేసుకోవాలి జనాలు అక్కడ? మా జనాలు చాలా ఫీల్ అవుతారు. అంటే ఉన్నాయని చెప్పుకుందాం, చెప్పుకుందామా? ఉన్నాయా లేవా సార్? కొంచెం యూత్ కి కావాల్సిన కంటెంట్ ఉందా లేదా? బాగుంటాయి డైలాగ్స్, బాగుంటాయి గట్టి గట్టి. నాకు తెలిసి మీరు పుట్టినప్పుడు మీ మదర్ అరవలేదు సార్, నవ్వారేమో. అని ఉంటారు, మిమ్మల్ని నవ్వుతానే ఉన్నారు. అలవాటు అయిపోయింది. సో మీకు అవకాశం వస్తే ఎన్టీఆర్ గారిది ఏ సినిమా సీక్వెల్ చేద్దాం అనుకుంటారు? ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు డూ అ మూవీ ఆఫ్ సీక్వెల్.
సీక్వెల్ నాకు ఆది సినిమా బాగా ఇష్టం. మనం నేను చిన్నప్పుడు ఆది సినిమా చూసి మళ్ళీ చిన్నప్పుడు ఆది సినిమా చూసి అంటే ఆది సినిమాలో డైలాగ్ మన చిన్న పిల్లడు బాంబే వేస్తాడు, చెప్పండి. మాది రాయలసీమ అన్నా. చెప్పండి. రాయలసీమ అంటే అంతే. మాది రాయలసీమ. ఈయనకు ఒకటే డైలాగ్ ఇచ్చారు. ఓకే చెప్పండి. మాది రాయలసీమ అన్నా. సార్ కొంచెం ఒక 2 నిమిషాలు సీరియస్గా చెప్పండి, మీరు నవ్వు ఆపేసి సీరియస్గా చెప్పండి ఆ డైలాగ్ మొత్తం ఖూనీ చేస్తున్నారు. సరే కామన్ యాక్షన్. మాది రాయలసీమ అన్న, అమ్మ తోడు, ఎంతమంది వస్తే అంతమంది. మర్చిపోయినా అదే ఏంటి మాది కర్నూలు సార్, ఎంతమంది వస్తే అంతమందిని కొండగుడిసి దగ్గరికి తీసుకెళ్లి బజ్జీలు ఇప్పిస్తా. సీతారాం చాయ్. సరే ఈ చాయ్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. సో మీకు ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది, డిఫికల్ట్ అనిపించింది? సీన్స్ ఏవి డిఫికల్ట్ అంత అనిపించలేదండి. అండ్ లవ్ సీన్స్ మీరు అన్నట్టు లవ్ సీన్స్ కొంచెం అన్కంఫర్టబుల్ జోన్ అనిపించింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ అలవాటు అయిపోయింది. సినిమా అన్నాక అన్ని చేయాలి కదా అని చెప్పి అర్థమైంది. సో అదే చెప్పాను కదా, హీరోయిన్ కంఫర్టబుల్ జోన్ ఇచ్చింది అని చెప్పి. సో ఐ ఫీల్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ జోన్ ఇచ్చింది అంటే నాకు అంత ఏమంటారు ఆక్వర్డ్ ఫీలింగ్ కానీ ఏదో ఇబ్బందికరంగా అనిపించలేదు అనమాట. ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్ అండి మీకు? హీరోస్ పరంగా అయితే చాలా మంది ఉన్నారండి. 3 పేర్లు చెప్పండి. మెగాస్టార్ గారు, తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్ గారు, విక్రమ్ గారు. విజయ్ గారు అంటే ఇద్దరు ఉన్నారండి, విజయ్ సేతుపతి గారు, తలపతి విజయ్ గారు. తలపతి విజయ్ గారు, విజయ్ సేతుపతి గారు ఇద్దరు చాలా ఇష్టం. నేను ఇచ్చిన ఐడియా అనమాట. ఓకే డన్. థర్డ్ వన్ విక్రమ్ గారు. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా చాలా మహేష్ బాబు, ప్రభాస్ అందరూ. తెలుగు ఇండస్ట్రీ గురించి అడిగితే తీయడానికి లేదు, అందరూ మన వాళ్ళే. అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. సో ఢిల్లీ రాజేశ్వరి గారు అంటే లైక్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఆవిడ చాలా లాంగ్ క్యారెక్టర్, హిందీ క్యారెక్టర్ చేస్తున్నారు. సో వర్కింగ్ విత్ హర్ ఎలా అనిపించింది? అండ్ ఇస్ దర్ ఆవిడ మిమ్మల్ని కొట్టే సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి కదా, నిజంగానే ఏమైనా దెబ్బలు తగిలినాయా? చాలా ఉన్నాయి. నిజంగానే కొట్టారు. సీన్ పండాలని చెప్పి కొట్టించుకున్నాం కావాలని అడిగి, అండ్ నిజంగానే కొట్టారు. కట్ చేసాక కూడా కొట్టారు. అండ్ మీరు అన్నట్టు ఆవిడ గురించి చెప్పాలి. సో ఈ కథ మదర్ క్యారెక్టర్ చాలా క్రూషియల్ రోల్ అనమాట. హీరోకి ఫాదర్ ఉన్నాడు సినిమాలో, ఓన్లీ మదర్. సో మదర్ క్యారెక్టర్ కి ఎవరు బాగుంటారు అని అప్రోచ్ అయ్యేటప్పుడు మాకు షార్ట్ ఫిలిం లో నా ఫాదర్ రోల్ చేసిన అతను ఈ సినిమాలో ఉన్నాడు అనమాట. సో ఆయన ద్వారా మదర్ రాజేశ్వరి గారు పరిచయం అయ్యారు. స్టోరీ చెప్పగానే రాజేశ్వరి గారి కంటే రాజేశ్వరి గారు వాళ్ళ హస్బెండ్ చాలా ఎక్సైట్ అయ్యారు అనమాట. ప్రతి సీన్ మా శశి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సేపు నవ్వుతూనే ఉన్నారు హోల్ స్టోరీ. యాక్చువల్లీ కన్వర్జేషన్ 15 minutes కి స్టార్ట్ అయింది, బట్ ఇట్ ఎండ్స్ అప్ ఫర్ 2 hours స్టోరీ. అంతవరకు కూర్చొని విన్నారు. అండ్ విన్న కొంతసేపటికే మేడం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. సో వి ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ మేడం సెట్స్కి రాగానే, సెట్స్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మేమే ఓన్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి హడావిడి అనమాట. మార్నింగ్ 4-5కి వెళ్ళిపోతాం. అండ్ సెట్ అంతా లైట్ మ్యాన్ అరేంజ్ చేసుకోవడము, వర్క్ షెడ్యూల్లో బిజీ ఉంటాం. మేడం రాగానే సెట్ని అంతా రిలాక్స్ చేసేస్తారు. ఒక వర్డ్ చాలా గట్టిగా అరిచి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెప్పి అందరినీ హడావిడి చేస్తారు మేడం రాగానే కొంతసేపు. అండ్ మేడం తాక్ చేయడం రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ డెబ్యూకి మేడం తాక్ చేయడం చాలా అదృష్టం. ఓకే డన్. మొత్తం నెక్స్ట్ టైం అడగడం గ్యాప్ లేదు నాకు, కంటిన్యూ. వీళ్ళు మాట్లాడే లోపల నేను నెక్స్ట్ క్వశ్చన్ కదా పక్కన వాళ్ళని అడగను. చెప్పండి మీ సినిమాలో ఎలా ఉంటుంది సార్? చెప్పాలి మేనేజర్ గురించి, మేడం గారి గురించి. సారీ, మేడం గారు క్యారెక్టర్ కి మదర్లా లేరు సెట్ లో, మా అందరికి మదర్లా ఉన్నారు. అంత బాగా వర్క్ చేశారు మొత్తం. రియల్లీ వి గో ఫర్ హర్. మేము చాలా రుణపడి ఉన్నాం ఆమెకి. మా డెబ్యూ సినిమాకి ఇంత ఈ టాలెంట్ తీసుకురావాలన్న మా తపనకి ఆమె ఇంకొక ఎత్తు ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత సేమ్ ఆమె ఇంకా పడిపడి నవ్విస్తారు. మేడంతో ఉన్న రోల్స్ అన్ని జనాలు చాలా బాగా చేస్తారు, పక్కా గ్యారంటీ. అమ్మని హ్యాపీగా చేసి ఫ్రెండ్ని తీసుకెళ్ళి బుక్ చేసిన మనిషి సరేనా? మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను వారణాసి గారు, ఆయన అంటున్నాను సార్. మీరేమనుకున్నారు? కొత్త సొంత రియల్ లైఫ్ లో ఏమైనా చేశారా ఏమిటి కాంపిటీషన్? లేదండి, చేయలేదు. ఓకే. అండ్ మీ వరకు వస్తే అంటే లైక్ మేము ఇప్పటివరకు మిమ్మల్ని చూసింది చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లోనే చూసాం. మోర్ ఓవర్ ఎక్కువగా మిమ్మల్ని నేను చూసింది లంగావోనీస్, సారీస్ ఎట్లోనే చూసాం. కాబట్టి ఇఫ్ కథ బాగుండి అండ్ ఇఫ్ స్టోరీ డిమాండ్
సో మీరు ఏమైనా అంటే లైక్ బోల్డ్ క్యారెక్టర్స్ లాంటివి ఏమైనా చేస్తారా ఆర్ యూ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ ఆర్ దేర్? బోల్డ్ క్యారెక్టర్స్ అయితే చేయను. గ్లామర్ రోల్స్ మేబీ కథ బాగుండి కథకి సూటబుల్ అయితే గ్లామర్ రోల్స్ వరకు చేస్తాం, నాట్ టూ బోల్డ్. ఓకే. ఇంట్లో ఎలా సపోర్ట్ మీకు ఫ్యామిలీ నుంచి? ఇనిషియల్ స్టేజ్ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. అంటే మా మమ్మీ ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది, నేను చెయ్యను అని కూడా లేదు యూ క్యాన్ అని మా మమ్మీ పుష్ చేస్తూ ఉంటుంది. బట్ డాడీ కానీ ఇంకా మా బాబాయ్ పిన్ని ఎవ్వరు సపోర్ట్ ఏం లేదు స్టార్టింగ్ లో. బట్ లేటర్ ఆన్ నేను చేసిన వర్క్ కి నాకు వచ్చే రికగ్నైజేషన్ కి వాళ్ళకి అర్థమయ్యి లేదు మన పిల్లకి టాలెంట్ ఉంది మనం ఎంకరేజ్ చేయాలని ఇప్పుడిప్పుడు వాళ్ళు ఓకే అని సపోర్ట్ చేస్తున్నారు. బేసికలీ యువర్ రెబల్ పర్సనా? అసలు కాదు, చాలా కూల్ అండ్ కామ్. మీరు చూస్తున్నారు కదా అంటే నాకు silent అనిపించి ఉన్నాను. అంటే నేను నాట్ లైక్ ఇలా కాదు, బేసికల్ గా స్టాండ్ తీసుకున్న పర్సన్ అని అంటే లైక్ సెల్ఫ్ స్టాండ్ ఉండే కొంతమంది ఏంటంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం రైట్ అనుకున్నామంటే స్టాండ్ తీసుకుంటారు. దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ రెబల్. నాకు అలా అనిపించింది మీ ఆన్సర్స్ ని బట్టి. అలా అనుకుంటే రెబలే. రెబల్ అంటే నేనేమనుకున్నా అంటే రెబల్ అంటే కొంచెం గట్టిగా మాట్లాడి ఇది చేసేది అట్లా కాదు. మీరు అన్నట్టు నేను ఒకటి అనుకున్నానంటే అది ఖచ్చితంగా చేస్తాను. ఓకే. ఇఫ్ మీకు ఎవరిదైనా బయోపిక్ లో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అనుకుంటే ఎవరు బయోపిక్ చేయాలనుకుంటారు? యాక్చువల్లీ నేను అనుకున్న లైక్ శామ్ది సమంత గారిది చేయాలి అని. ఏమో వస్తే అవకాశం వస్తే సో నాకుంది అది. ఇంకొకటి మేబీ ఆడపిల్లలందరికీ చాలా ఫేవరెట్ ఈజ్ హెయిర్ కదా. ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్ హెయిర్ కట్ చేయించుకుంటారా? క్యారెక్టర్ నే మారుస్తారు. లేదు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయించుకోండి. నాకు ఎప్పుడైనా చేయించుకోవాలనిపిస్తే చేయించుకుంటాను, కానీ క్యారెక్టర్ కోసం అయితే చేయదు. ఓకే. డైరెక్టర్ గారు, సరే కథలు ఇంకా దాచుంచారా? చిత్రాలన్నీ ఇంకా దాచుంచారా? చాలా ఉన్నాయి, దాచుంచారు. ఏ జోనరా చేద్దాం అనుకుంటున్నారు? నేను ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ పక్కా యాడ్ చేస్తూ వెళ్తాను. జానర్కో సినిమా ఉంది. జానర్కో సినిమా ఉంది. హారర్? హారర్ అంటే బేసిక్గా నాకు భయం. దయాల సినిమాలు నేను చూడను. మీరు చూడకండి సార్, మీరు తీస్తారా లేదా అని అడుగుతున్నాం. కర్నూలు బుర్జారెడ్డి అదేంటది బుర్జారెడ్డి సెంటర్ దగ్గర, కొండారెడ్డి బుర్జు సెంటర్ దగ్గర హీరోతో మాట్లాడి నేను ఆ పేరు కూడా మర్చిపోయాను. కర్నూలులోనే వస్తుంది నాకు. సో ఎస్, ఏదైనా హారర్ సార్ చెప్పండి సార్. మీ సినిమాలో దేని కూడా ఉందా? ఇంపోజిషన్ రాపిద్దాం. మా కొండారెడ్డి బుడ్జ్ పేరు క్లారిటీగా పలకాలి మీరు. ఆమె నా పేరు కూడా క్లారిటీగా పలకలేదు. ఈవిడ కక్ష తీర్చుకుంది సార్. ఇందాక నేను పలకని ఇప్పుడు వచ్చి చెప్పారు. భ్రమరాంబిక గారు. ఎస్, కరెక్ట్ కదా. టాలెంట్, మామూలు టాలెంట్. ఇప్పుడు సరదాగా చిన్న ర్యాపిడ్ ఫైర్ మీ అందరికి. ఓకే. సో నేను కొన్ని పేర్లు చెప్తాను. ఆన్సర్ మా చిన్నగా వన్ వర్డ్ గానే సార్. అదే చెప్తున్నా. నేను కొన్ని కంట్రోల్ చేయలేము మా లక్ష్మణ్. 3 years కష్టం అంతా వచ్చేస్తుంది బయటికి. వన్ వర్డ్ ఆన్సర్. ఆయన దాచుంచారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. మాట్లాడతా. నన్ను ఎవరైనా 2 గంటల వరకు ఆపారా? మామూలుగా ఓకే సార్, మొత్తం భోజనాలు చేసి వచ్చాము. ఓకే డన్. సో నేను హీరోల పేర్లు చెప్తాను. సో దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ చాయ్ ఫ్లేవర్స్ ఆర్ దేర్ కదా. సో ఒక్కొక్క హీరో పేరు చెప్పినప్పుడు మీకు ఎవరెవరికి ఏ చాయ్ ఫ్లేవర్ గుర్తొస్తుందో చెప్పండి. ఓకే డన్. మీరు మాత్రం జాన్రా చెప్పండి. వాళ్ళతో ఏ జాన్రా మూవీ చేస్తారు అనేది. మీకు చాలా టైం దొరుకుతుంది సార్. ఇక్కడ నుంచి ఆన్సర్ వచ్చే లోపల మీరు ఆన్సర్ ఆలోచించవచ్చు. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ సీతారాం చిత్రాల మూవీ టీమ్. సో స్టార్టింగ్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు. లెమన్ టీ. గరం చాయ్. సూపర్. ఏ జానరా మూవీ చేస్తారు ఆయనతో అవకాశం వస్తే? శంకర్ దాదా MBBS ఆల్రెడీ అయిపోయిందిగా. సీక్వెల్ చేస్తాం. ఓ సీక్వెల్ కూడా వచ్చేసిందిగా. దానికి థర్డ్ పార్ట్ ఆవిడ ఎంత సపోర్ట్ చేసి చెప్తున్నాను సార్. కనీసం అది కూడా కామెడీ అని చెప్తున్నారు. సీక్వెల్ తీస్తామంట ఆవిడ తీసేటట్టు ఆవిడ చేద్దామా రెడీ. మీకు అర్థం కావట్లా. ఆ సీక్వెల్ ఆయనకి ఐడియా ఇస్తే పెద్ద ప్లాన్ వేసారు సార్ కూడా. ఓకే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సొంటి. ఓకే డన్. ఇలాచి. యాక్చువల్లీ ఇన్ని టీస్ ఉన్నాయి, నాకు తెలియని టీయే తాగాను. మీకు వర్డ్ చెప్పండి, పోనీ ఏ వర్డ్ గుర్తొస్తుంది చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎనర్జెటిక్. జాన్రా. అది విజయ్ దేవరకొండ. మసాలా చాయ్. అన్ని ఛాయలు కష్టమే అండి. చెప్పండి మీరు. మరి సీతారాం స్టాల్ లో అన్ని రకాల ఛాయలు దొరుకుతాయి అన్నారు, చెప్పండి. అది తెలుసుంటే మెనూ తెచ్చుకుందాను కదా. టీ మెనూ. సొంటి ఆల్రెడీ ఆయన వాడారు. అవును, వాడకూడదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ వేయాలా? సేమ్ ఫ్లేవర్స్ చూడండి రాకి రోజు.
ఓకే సన్ సొంటిటీ అన్నారు కదా డన్. వన్ వర్డ్ అబౌట్ విజయ్ దేవరకొండ. రౌడీ. పెళ్లి చూపులు అంటే కూల్గా ఉంటే బాగుంటుంది విజయ్ దేవరకొండ. ఫేవరెట్ సినిమా వేసుకోండి అండ్ సీక్వెల్స్ తీస్తాను అంటున్నారు అని. ఓకే నాని. నార్మల్ చాయ్. నార్మల్ న్యాచురల్టీ. న్యాచురల్టీ అంటే బ్లాక్ టీ. బ్లాక్ బ్లాక్ టీ ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. పాలు లేకుండా బాగుంటది. బ్లాక్ టీ న్యాచురల్టీ సినిమా. ఓకే డన్ సూపర్. మీరు చెప్పండి. టీ. గ్రీన్ టీ. గ్రీన్ టీ. ఓ సూపర్. మీరు? నాని న్యాచురల్ న్యాచురల్. అంతే. చెప్పండి చెప్పండి. కామెడీ అన్న నాని అని నవ్విస్తే బాగుంటుంది. నవ్విస్తే భలే భలే మగడు భలే భలే మగడు. వెంకటేష్ గారు. లెమన్ టీ. ఇన్ని టీలు కష్టం అండి. మేము ఫ్లేవర్స్ మార్చుకోవచ్చా? బూస్ట్. మాకు మంచి బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు కాలేజ్ లైఫ్లో. ఫ్యామిలీ స్టార్. సూపర్. మీరు? ఆయన అబ్బాయి ప్లేస్ మా పేరు చెప్తాను. నువ్వు నాకు నచ్చవు. మళ్ళీ షూరి నువ్వు నాకు నచ్చావు. హ్యాపీగా నవ్వుతాం. సూపర్. సో మీరు అంటే లైక్ ఈ ఏ హీరోస్ అయినా వర్క్ చేశారా ఆర్ ఎల్స్ వీక్నా? హీరోస్తో నేను వర్క్ చేయలేదు, అంటే విశ్వక్షేణ్ గారితో చేశాను, తర్వాత అల్లరి నరేష్ గారితో చేశాను. విశ్వక్సేన్ గారితో అల్లరి నరేష్ గారితో చేశారు. అంటే రిలీజ్ అయిపోయినాయి ఆ మూవీ? మూవీ రిలీజ్ అయింది. ఇది మన రీసెంట్ గా రిలీజ్ అయిందా అల్లరి నరేష్ గారిది? యా. మ్యారేజ్ కాన్సెప్ట్ మూవీ అదే కదా? నాకు ఆ డైరెక్టర్ బాగా తెలుసు. సో అట్లా అంటే ఏదో ఒక చిన్న గెస్ట్ రోల్ అట్లా. పెళ్లి చూపులకి వెళ్ళారు మిమ్మల్ని పెళ్లి చూపులకి వెళ్ళారు కదా? ఓకే డన్ డన్ సూపర్. సో మీ చాయ్ బండి అండ్ అలాగే వీసీఆర్ షాప్ ఏదైతే ఉందో సూపర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఏదో రోజు సోలో ఇంటర్వ్యూ చేస్తాను సార్. నేను మొత్తానికి కర్నూలునే మర్చిపోయేటట్టు అప్పుడు ఆయన నవ్వుతూనే ఉంటారు, మీరు ఏడుస్తూనే ఉంటారు. అంతే. ఏదైనా మళ్ళీ అన్ని ఓన్లీ రియాక్షన్సా ఇదేనే ఉంటాయి నా ఇంటర్వ్యూ మొత్తం. బట్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ ఆల్ ఆఫ్ యూ. సో సీతారాం చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా మా వీసీఆర్ పట్టుకుని వస్తాను. మా అమ్మ నాన్న వీసీఆర్ ఉంటే తీసుకొస్తా. 2 days లో ఇచ్చేస్తాం. 2 days లో. ఇంకా నేను August 30 వరకు వెయిట్ చేయను అంటాను అనుకున్నాను. సినిమా చూస్తే అర్థమవుతుంది డైలాగ్. ఏదైనా 2 days. ఏదైనా 2 days లో ఇస్తాం అందరికి. అంటే అది జన్మకు రాదండి, నాకు అర్థమయ్యింది. ఓకే ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో అది సంగతి అనమాట. August 30 అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ బై ద వే ఒక విషయం అయితే చెప్పాలి, వీళ్ళ ట్రైలర్ కాన్సెప్ట్ ట్రైలర్ కిందన ఎవరో ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ నాకు మైండ్ లో ఇంకా ఉంది. భయ్యా యావరేజ్ బిలో యావరేజ్ కాదు భయ్యా, హీరోయిన్ ఎంత కత్తిలా ఉందో ట్రైలర్ అంతే కత్తిలా ఉందని చెప్పి ఎవరో ఒక కామెంట్ పెట్టారనమాట. అది మీరు చూసారు లేదో తెలియదు, తర్వాత వెళ్ళి చూడండి. సో ఎస్ సో ఇలాంటి కత్తి లాంటి హీరోయిన్ ఉంది కాబట్టి కత్తి లాంటి హీరో కూడా ఉన్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.